ఈరోజు ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ తరపున మీ అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం లభించిన గొప్ప రోజు. బ్రిటిష్ వారు మన దేశంలో ఆక్రమించుకుంటూ చాలా రాజ్యాలను తమ అధీనంలో చేసుకొని వారి పాలనను పూర్తిగా భారతదేశంలో వచ్చి స్థిరపడిపోయారు. 19వ శతాబ్దం నాటికి వారు భారతదేశంలో పూర్తిగా స్థిరపడిపోయి అనేక అన్యాయాలు చేశారు. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పాలనలో భారత్ ప్రజలు మగ్గిపోయిన తర్వాత మన భారతీయులు ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేశారు. తర్వాత మన మహనీయులు మహాత్మా గాంధీజీ, నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ లాంటి ఎందరో మహనీయుల త్యాగాలను, వారి ప్రాణాల సైతం అర్పించి మనకు ఈ స్వాతంత్రాన్ని, ఈ స్వేచ్ఛను మనకు తెప్పించారు. 1947 ఆగస్టు 15వ తేదీన అర్ధరాత్రి సమయంలో మనకు ఈ స్వాతంత్రం లభించింది. కనుక మనము ఆగస్టు 15వ తేదీ రోజు మొదట స్వాతంత్రాన్ని జరుపుకున్నాము. ఇప్పటికీ 78 సంవత్సరాలు పూర్తయ్యాయి. 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. కానీ ఈరోజు పరిస్థితులను పరిశీలిస్తే మనము ఈ స్వేచ్ఛ కోసం ఎన్నో రంగాల్లో ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది. మన రాజ్యాంగ రచనకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక అసమానతలను, కులమత భేదంలో కుల వ్యవస్థను నిర్మూలించడానికి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. కానీ ఈరోజు సామాజిక అసమానతలు, లింగ, జాత, వర్గ భేద వ్యవస్థ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీద గొప్ప, హిందూ ముస్లింల మధ్య దూరం పెరుగుతూనే ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది. ఈ అసమానతలు అందరికీ పోయి మనము అన్ని వర్గాలలో లబ్ధి పొందాలంటే మనం అందరము అంతర్గతంగా మారాలి. ఈ సమయంలోనే మనకు కరోనా చొచ్చుబడి మన కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. దానికి తోడు ప్రకృతి విపత్తులు తోడయి నష్టాన్ని కలుగజేశాయి. ఎందరో విద్యార్థులు నిరుద్యోగులై, స్కిల్డ్ లేబర్ అవకాశాలు లేక యుక్రెయిన్ లాంటి దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. మన దేశ పరిస్థితి అలా అయిపోయింది. చిల్లి గవ్వ కూడా లేకుండా ఈ దేశంలో ఉండే కంటే పరాయి దేశంలో యుద్ధం జరిగే ప్రదేశాల్లో వెళ్ళి ఒక పైసా సంపాదించి తన కుటుంబాన్ని పోషించి చచ్చే కంటే ఇక్కడుండి చచ్చే కంటే అక్కడ చావడం మేలు అనుకుంటున్నారు మన యువత. అలా ఉంది మన దేశ పరిస్థితి. అందుకే మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే మన దగ్గర ఉన్న మన ఓటు, మన స్వరం ఇవి చాలా శక్తివంతమైనవి. దీన్ని సమర్థంగా వ్యవహరించి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. అప్పుడే మన దేశ భవిష్యత్తు, మన దేశ అభివృద్ధి చెందుతుంది. అందుకే మనం మంచి పౌరులుగా ఈ దేశ భవిష్యత్తు కోసం కుల మతం భేదాల అతీతంగా ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ మహనీయులు మన కోసం పోరాడిన వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించుకొని మన దేశ అభివృద్ధి కోసం అందరం కలిసిమెలిసి పోరాడతామని మరోసారి ప్రతిజ్ఞ చేసుకుందాం. అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలకి, పార్టీ కార్యవర్గ సభ్యులకి, కార్యకర్తలకి అందరికీ స్వాతంత్ర 79వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ మనం ఈ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే హిందువులు, ముస్లింలు అందరూ ఏకత్వంలో, భిన్నత్వంలో కలిసి ఉండేటట్టుగా పోరాటం చేయబడుతుంది. ఎవరైతే ధనిక వర్గాలు ఉన్నారో, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో
ఈ పేద వర్గాలను కూడా ధనిక వర్గాలకి తయారు చేయడానికి ఈ పార్టీ సకల కృషి చేస్తుంది. నిరుద్యోగ సమస్యలని పారదోలడానికి అందరికీ కులమతాలు అతీతంగా కొట్లాటలు లేకుండా మనం అందరం కూడా అన్నదమ్ములమి సోదరమణులుగా కలిసి ఉండే విధంగాను మనం ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. మనం వచ్చే ఎలక్షన్లోని మన పార్టీ విజయం దొందుబి మోగించాలని మనసా వాంఛ కోరుకుంటూ సెలవుపిస్తూ ఉంటున్నాం. सबसे पहले मैं मैडम मोहतरमा सदर ऑल इंडिया आज़ाद कांग्रेस पार्टी के सदर मोहतरमा सुप्रीम कोर्ट एडवोकेट शहनाज तबस्सुम जी को हिंदुस्तान की आज़ादी का सबसे पहले मुबारकबाद देता हूं और सारे हिंदुस्तान के हमारे हिंदू मुस्लिम भाई को मुबारकबाद देता हूं। खुसूसन हमारी आज़ादी का मकसद ये है कि हमारा देश आज़ाद हुआ, लेकिन अभी भी आज़ादी के बराबर नहीं, क्योंकि सबके हुकूक़ आज भी बराबर नहीं मिल रहे हैं। तो इसी वजह से मैडम ने अपना सब कुछ ऐश आराम सुकून छोड़कर इस देश में एकजुटता के लिए, सबके इंसाफ के लिए आज आगे आए हैं। तो हम इनका शुक्रगुजार करते हैं, इनका शुक्रिया अदा करते हैं कि आप आगे बढ़ो, हम आपके साथ हैं। इंशाअल्लाह एक हिंदुस्तान में आवाज़ दक्कन से निकलेगी जो शहनाज तबस्सुम के नाम की रहेगी, और इंशाअल्लाह हम हमेशा आपके साथ हैं और हिंदुस्तान के सारे ख़वातीन आपके साथ हैं। तो आप आगे बढ़िए, ये कहते हैं मैं आपको और एक बार सबको और इस अपनी आज़ादी की बहुत बहुत मुबारकबाद देते हुए शुक्रिया अदा करता हूँ। जय हिंद, अस्सलाम वालेकुम, నమస్తే. నేను మీ వాసిక్ నుమాన్ ఆజాద్, ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్ యూత్ వింగ్ని. అయితే ఈరోజు మన భారతదేశం స్వాతంత్రం వచ్చినాక 78 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనం 79th ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. అయితే ఇక్కడ వచ్చిన ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ కమిటీకి, ఇంకా కోర్ కమిటీకి, ఇంకా మన మిత్రులందరికీ నా నమస్కారం. అయితే ఈరోజు ఈ 78 ఇయర్స్ మనం ఎలా జరుపుకుంటున్నాము, ఎలా జరిపాము అని కాదు, మేము ఫ్యూచర్లో మన భారతదేశంని ఏ స్టేజ్లో తీసుకుపోతాము అనే కాన్సెప్ట్తో మనం ముందుకు పోవాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.